మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. మస్తాన్ సాయి ఫుల్ గా డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్టుగా పేర్కొన్నారు. అలాగే మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలోనే సయోధ్య కుదిర్చాడు రాజ్ తరుణ్. మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను గతంలోనే రాజ్ తరుణ్ డిలీట్ చేయించాడు. అయితే రాజ్ తరుణ్ డిలీట్ చేయించే లోపే ఇతర డివైస్ లోకి వీడియోస్ కాపీ చేసుకున్నాడు మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపాలని ప్లాన్ చేసిన మస్తాన్ సాయి జనవరి 30న లావణ్య ఇంటికెళ్లి హత్యాయత్నం చేశాడు. అక్టోబర్ 2022లో తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ పార్టీలో లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా సీక్రెట్ సీసీ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. నవంబర్లో మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్ మద్యం తాగించి మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ తీసిన మస్తాన్ సాయి ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో లావణ్య మస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. పోలీసులకు ఈ విషయం చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని మస్తాన్ సాయి బెదిరించాడు. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిపై ఎన్డీపీఎస్ సెక్షన్ ను కూడా జోడించారు పోలీసులు. మరోవైపు మస్తాన్ సాయికి చెందిన మరికొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న వీడియోలు అందులో ఉన్నాయి. పార్టీలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరున్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తర్వాత మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని అతని కన్ఫెషన్ రిపోర్ట్ ని పోలీసులు సేకరించారు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో ఇప్పటి వరకు బయటికి రానటువంటి కొన్ని సంచలన అంశాలు కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మస్తాన్ సాయితో పాటు తన స్నేహితుడు కాజా ఇద్దరికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆ రిపోర్ట్ ను కూడా ఈ ఎఫ్ఐఆర్ కి జతపరిచినట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ మొత్తంలో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశారు అనే దాన్ని కూడా మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ లావణ్య నేరుగా పోలీసులకు ప్రొడ్యూస్ చేసింది. కొన్ని సీసీటీవీ కెమెరాలు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి బెదిరించినటువంటి కొన్ని వీడియోలు అవన్నీ కూడా పోలీసులకు సమర్పించడంతో ఈ దౌర్జన్యం చేసి అమ్మాయిపై హత్యాయత్నం చేయడమే కాకుండా తీసుకెళ్లి ఇంట్లో డ్రగ్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు. దాంతో పాటు ఇతనికి పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే డ్రగ్స్ యాక్ట్ అంటే ఎన్డీపీఎస్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఈ దౌర్జన్యం చేసినటువంటి కేసుతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నార్సింగి పోలీసులు అతన్ని ఇంప్లిమెంట్ చేసి అతన్ని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో ఈ గొడవలు కాస్త తీవ్రతం పెరగడంతో గతంలో ఉన్నటువంటి రాజ్ తరుణే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని కంట్రోల్ చేసి దాన్ని కాంప్రమైజ్ చేసినట్టుగా ఇదో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్నటువంటి లావణ్య వీడియోలను గతంలోనే రాజ్ తరుణ్ పిలిపించి తన ఫ్లాట్ లో ల్యాప్టాప్ లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా డిలీట్ చేయించాడు అనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ డిలీట్ చేయించే లోపే ఈ వీడియోలన్నీ కూడా ఇతర డివైస్ లో మస్తాన్ సాయి కాపీ చేసుకుని ఎప్పటికైనా లావణ్యకు చెందినటువంటి వీడియోలు పనికొస్తాయంటూ కూడా ఆ డివైజెస్ అన్నిటినీ కూడా ఇతర హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసి మళ్ళీ డమ్మీ వీడియోస్ అన్ని తీసుకొచ్చి రాజ్ తరుణ్ చెప్పిన విధంగానే వాటిని డిలీట్ చేశాడు అన్నట్టు ఒక అంశం కూడా తనే స్వయంగా పోలీసుల కన్ఫెషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపాలంటూ కూడా మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు. జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి ఆ లావణ్యపై హత్యాయత్నం ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించారు. అక్టోబర్ 2020లో తన ఇంట్లో ఒక పార్టీ మస్తాన్ సాయి ఏర్పాటు చేయడము, లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటూ కూడా లోపలికి వెళ్లడంతో తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నటువంటి కొన్ని దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా అవన్నీ కూడా రికార్డు చేసి ఎప్పటికైనా పనిచేస్తా ఉన్నాయంటూ కూడా అవి దాన్ని భద్రపరచుకోవడం ఉన్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. నవంబర్లో మరో పార్టీలో లావణ్యకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి మద్యం సేవించి ఆ వీడియోలన్నీ కూడా తను చిత్రీకరించి ఆ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడాలన్న ఒక దురుద్దేశంతో ఇవన్నీ కూడా పాల్పడ్డాడు అంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది బయటపడింది. మత్తులో ఉన్నటువంటి లావణ్య ప్రైవేట్ వీడియోలని మస్తాన్ దాన్ని రికార్డ్ చేసుకొని అవి సేఫ్ గా పెట్టుకొని ఎప్పటికైనా ఈ అమ్మాయిని లొంగ తీసుకోవాలి, ఈ అమ్మాయితో అనేక అవసరాలు తీర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రైవేట్ వీడియోలని సైతం మస్తాన్ తీసి ఉంటాడు అనే దానిపై కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఈ విషయం తన స్నేహితులకు చెప్పడంతో లావణ్య మస్తాన్ మధ్య ఈ విభేదాలు ఏర్పడము చివరికి
ఆ డేటాను అంతా కూడా లావణ్య సేకరించి దాంట్లో ఉన్నటువంటి వీడియోలు ఎక్కడ కూడా ఎరేజ్ అవ్వకుండా ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు ప్రొడ్యూస్ చేయడంతో మస్తాన్ పైన కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించడం జరిగింది. తాజాగా ఈ కంప్లైంట్ పై కేసు నమోదై ఇద్దరిని రిమాండ్ చేసిన తర్వాత మస్తాన్ తన స్నేహితులు ఎవరైతే 300కు పైగా అమ్మాయిలని ట్రాప్ చేసి డ్రగ్స్ ఊబీలోకి లాగి సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడుతున్నటువంటి అమ్మాయిలతో తన స్నేహితులతో తన రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి డ్రగ్స్ పార్టీలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. దారుణంగా అమ్మాయి అబ్బాయి అని ఒక తేడా లేకుండా, రాత్రి బౌల్ అని ఒక తేడా లేకుండా అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడము, దానికంటే ముందుగానే అమ్మాయిలకు తెలియకుండా లెక్కర్లో ఈ డ్రగ్స్ ని కలిపి ఇచ్చినటువంటి అమ్మాయిలు నృత్యాలు చేస్తున్నటువంటి వీడియోలు, డ్రగ్స్ కలుపుతున్నటువంటి వీడియోలు, చిందులేస్తున్నటువంటి వీడియోలు, అమ్మాయిల మీద చేతులేస్తూ వల్గర్ గా బిహేవ్ చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వాటిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టి మొత్తం ఇప్పటి వరకు మస్తాన్ సాయి అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తాడు, ఎలా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తాడు, అనంతరం వీరిపై సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడేటప్పుడు ఎంతమంది అమ్మాయిల ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు అనేదంతా కూడా అతన్ని కస్టడీకి కోరి కస్టడీలో ఈ వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, ఓకే, థ్యాంక్ యూ.